ఓం నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. యద్భ్రూ విలాసమనుసృత్య చరాచరాణి న్యూనాధికాని భగవానపి నిర్మిమీతే తాం సర్వలోక పరిరక్షణబద్ధ దీక్షాం శ్రీవేంకటేశ మహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆ పద్మావతీదేవి యొక్క గుణ వైభవాన్ని కీర్తిస్తూ ఇలా చెబుతూ ఉన్నారు. యద్భ్రూ విలాసమనుసృత్య చరాచరాణి. భగవానుడు సృష్టి స్థితి లయములను నిర్వహించేటటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు ఆ శ్రీనివాస పరంబ్రహ్మ అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. అయితే వీటన్నింటినీ కూడా నిర్వహిస్తున్నటువంటి స్వామి ఆయన దేనిని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తాడు, ఆయనకు ప్రమాణం ఏమిటి అని అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క కనుబొమ్మల సైగలను బట్టి పరమాత్మ ఈ సృష్టినంతటినీ కూడా పరిపాలిస్తూ సృష్టిస్తూ ఉంటాడట. ఎందుకు అంటే మరి అంతా కూడా భగవంతుని యొక్క సృష్టి అయినప్పుడు, అన్నింటినీ భగవంతుడే సృష్టించినప్పుడు కొంతమంది భాగ్యవంతులుగాను కొంతమంది ఇతరులుగాను ఈ విధంగా ఉండటానికి కారణం ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అత్యంత సుఖములలోను కొంతమంది మరొక రకంగాను ఉండడానికి కారణములేమిటి అని మనకు అనేక పర్యాయాలు మన మనస్సులో తొలుస్తూ ఉంటుంది. అందుకనే పెద్దలు సంప్రదాయంలో చెబుతున్నారు, దానికి కారణము స్వామివారు సృష్టి చేసేటప్పుడు అమ్మవారి యొక్క ప్రసన్నతను చూచి అమ్మవారు గనక ప్రసన్నముగా ఉన్నట్లయితే గనక స్వామి తాను సృష్టించేటటువంటి ఆ చరాచర సృష్టిని సౌభాగ్యముతోటి సృష్టిస్తాడు, లేని పక్షంలో మరో రకంగా సృష్టిస్తాడుట. కాబట్టి అమ్మవారి యొక్క కనుబొమ్మల యొక్క సైగలను ఆధారంగా చేసుకుని ఈ సృష్టిని నిర్వహించేటటువంటి స్వామి ఆ విధంగా ఈ సృష్టినంతటిని కూడా సంరక్షిస్తూ అందరికీ కూడా సౌభాగ్యాన్ని వసగే అమ్మవారు లక్ష్మీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పట్టమహిషి పద్మావతి అమ్మవారిని మనందరము కూడా ఆశ్రయించాలి అని చెబుతూ యస్యా వీక్ష ముఖం తదింగిత పరాధీనో విదత్తే కిలం అని కురేషుల వారు కూడా అన్నారు. అమ్మవారి యొక్క ముఖమును చూచి ఆ ముఖ కవళికలను బట్టి స్వామివారు ఈ సృష్టి రచన చేస్తారుట. అమ్మవారు కనుక ప్రసన్నంగా ఉన్నట్లయితే ఆ సమయంలో సృష్టించబడినటువంటి వారు భాగ్యవంతులుగా ఉంటారుట. ఆ విధంగా మంచి సత్వగుణోపేతై ఉంటారుట. లేని పక్షంలో అమ్మవారు కనుక ఒకంత అలుగుముఖాన్ని పెట్టినట్లయితే కనుక రజోగుణంతో ఉంటారుట. ఆ విధంగా ఈ సృష్టికి కారణభూతమైనటువంటి వారు అమ్మవారే, ఆ లక్ష్మీదేవియే అనే విషయాన్ని ఇక్కడ మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మాసోత్సవ కార్యక్రమాలలో ఫాల్గుణమాస వైశిష్ట్యము లక్ష్మీ వైభవం తెలుసుకోవడానికి ఈ సాయంకాల వేళ మనందరము కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. ఈరోజు ఉదయం అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమం జరిగినది. అందువలన ఉదయం ఉండవలసినటువంటి మన కార్యక్రమము సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా మనం స్వామివారి యొక్క సమక్షంలో సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో నాదనీరాజన మండపం వద్ద లక్ష్మీ వైభవాన్ని తెలుసుకోవడానికి సమావేశమై ఉన్నాము. ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాము. క్షీరసాగరం నుండి లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించినది ఈ ఫాల్గుణ మాసంలోనే. కాబట్టి ఆమె యొక్క గుణవైభవాన్ని మనం కీర్తించుకున్నట్లయితే ఆమె అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా కలుగుతుంది అని ఆ ఆవిర్భావ ఘట్టములన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పద్మసరోవరం నుండి పద్మావతి అమ్మవారు ఆ మహాలక్ష్మి అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు అనే ఘట్టాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పూర్వకథలో కనుక వెళ్ళినట్లయితే భృగు మహర్షి యొక్క ఆ పాదాహతి వల్ల అలిగినటువంటి లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి పాతాళలోకానికి ఆ కపిల మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయింది.
మరి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మి జాడ తెలియక భూలోకానికి వచ్చి అన్ని చోట్ల కూడా 56 దేశములన్నీ కూడా తిరిగాడట స్వామివారు. ఒక రాజకుమారుడి వేషంలో దేశములన్నీ కూడా తిరిగాడు, ఎక్కడా అమ్మవారు గోచరించలేదు. మరి కొల్హాపురం వెళ్ళేటప్పటికీ ఆ కొల్హాపురంలో అమ్మవారు గోచరించారు, కానీ ఆమె అర్చావతార మూర్తిగా ఆమె దర్శనమిచ్చారు. అంటే అగస్త్యుని చేత ప్రతిష్టాపన చేయబడినటువంటి దేవాలయములో అమ్మవారు అర్చావతారమూర్తిగా విరాజిల్లుతూ ఉంటే, మరి ఇక్కడ విగ్రహ రూపంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి సాక్షాత్తుగా ప్రత్యక్షంగా కూడా వారు విచ్చేస్తారనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు ఆ కొల్హాపురంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని 10 సంవత్సరముల పాటు పూజించి సేవించాడు. ఆ తర్వాత అశరీరవాణి చెబుతుంది, నీవు చేసినటువంటి పూజలకు ఫలితం అనేది రాబోతున్నది. అయితే అది ఇక్కడ కాదు, సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక పద్మ సరోవరాన్ని కనుక నీవు నిర్మించి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కనుక అర్చించినట్లయితే ఆ పద్మ సరోవరంలో సువర్ణ కమలము నుండి లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవిస్తారు అని అశరీరవాణి చెబితే, అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి అధిష్ఠించి ఆ సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళాడు స్వామివారు. సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళి ఆ నదికి ఉత్తరముగా అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి తూర్పు భాగంగా తాను ఒక పద్మ సరోవరాన్ని తనంతట తానుగా ఆయుధాన్ని ధరించి కుంతము అనే ఆయుధముతోటి పద్మ సరోవరాన్ని త్రవ్వాడు విస్తారంగా. త్రవ్వి అందులో స్వర్గము నుండి సువర్ణ కమలములను తెప్పించి వాయుదేవుడి చేత ఆ సువర్ణ కమలములను ఆ పద్మ సరోవరం యందు ఉంచి చుట్టూ కూడా అనేక పుష్పజాతులను, అనేక వృక్షజాతులను కూడా పెంచుతూ అదొక సరోవరంలాగా, పెద్ద సరోవరంలాగా, ఆరామక్షేత్రములాగా దాన్ని చక్కగా స్వామివారు సిద్ధం చేశారు. సిద్ధం చేసి ఆ పద్మ సరోవరం యొక్క ఒడ్డున సూర్యనారాయణ స్వామిని ప్రతిష్టాపన చేసి ఆయనను పూజిస్తూ ఈ పద్మ సరోవరంలో లక్ష్మీ అమ్మవారి కోసమని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు స్వామివారు. పద్మ సరోవరం నుండి వచ్చే సువర్ణ కమలములతోటి ప్రతిరోజు కూడా సహస్రనామములతోటి అర్చన చేస్తూ ఉన్నాడు స్వామివారు. అర్చన చేసి ప్రాతకాలంలో తర్పణములు, అదేవిధంగా జపములు చేస్తూ తపస్సులు చేస్తూ స్వామివారు కఠోరమైనటువంటి దీక్షతోటి 12 సంవత్సరముల పాటు పద్మ సరోవరం వద్ద మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవిర్భావం కోసమని మహావిష్ణువు ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. చేస్తే ఇంకా శుభగడియ రానే వస్తున్నది. వస్తుంటే ఇందులో ఇంద్రుడు ఈ రాజకుమారుడి వేషంలో ఉన్నటువంటి మహావిష్ణువు తపస్సు చేస్తూ ఉంటే, ఎవడో రాజు ఇంద్ర పదవి కోసమని తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆ తపస్సుని భంగం చెయ్యాలి అని అప్సరసలను పంపించారు. అయితే ఆ అప్సరసలందరూ కూడా మహావిష్ణువునే మోహించారు. ఈయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ఈయనను మోహించారు. మోహించి నృత్య గీతములన్నీ కూడా చేస్తూ ఉంటే ఈయన తపస్సుకి భంగం కలుగుతుందేమోనని ఒకంత కొద్దిగా కన్నులు తెరిచి తన విష్ణుమాయను సృష్టించాడు స్వామివారు. ఆ విష్ణుమాయ యొక్క సౌందర్యాన్ని చూచిన అప్సరసలందరూ కూడా సిగ్గుపడి, అంతటి సౌందర్యము ఆయన శరీరంలోంచి ఉద్భవించింది, ఆయన యొక్క మాయ ఎంత సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పుడు మన సౌందర్యానికి స్వామివారు లొంగుతారా? లేదు లేదు అనుకుని అక్కడ నుంచి వారు సిగ్గుపడి వెళ్ళిపోయారట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు చక్కగా తపస్సు చేస్తూ ఉన్నారు. 12 సంవత్సరములు పూర్తవుతున్నాయి. ఇక 13వ సంవత్సరం వస్తోంది. మరి ఇక విష్ణుమాయ వచ్చి అప్సరలందరినీ కూడా వెనక్కి పంపింది. పంపిన తర్వాత స్వామివారికి ఎదురుగా వచ్చి నమస్కారం చేసి నిలబడింది. స్వామి, నన్నేం చేయమంటారు? మీ యొక్క సంకల్పంతో నేను సృష్టించబడ్డాను అని. ఈ విష్ణుమాయ అనేది మహావిష్ణువు యొక్క అన్ని కార్యములలోనూ కూడా విష్ణుమాయ సహాయంగా, అంటే సహకారంగా ఉంటూ ఉంటుంది. ఎలాగంటే కృష్ణావతారంలో కూడా కృష్ణుని యొక్క అవతారం కంటే ముందు యోగమాయగా విష్ణుమాయ ఆవిర్భవించి బలరాముణ్ణి సంరక్షించి తాను అంతర్ధానం అయిపోయింది, కంసుణ్ణి హెచ్చరించింది. అదేవిధంగా ఇక్కడ కూడా అప్సరసలందరినీ కూడా హెచ్చరించడానిగా అన్నట్టుగా విష్ణుమాయ ఆవిర్భవించి స్వామికి నమస్కరిస్తే, ఇక్షుచాపాసి చక్రాబ్జ పుష్పబాణధరా సతి చతుర్వర్గ ప్రదాపుంసాం పర్ణక్షీరాది పూజిత ఇత్యాదిస్య చ తాం దేవీం అర్చయామాస పద్మినీం. మరి విష్ణుమాయ అడుగుతోంది, ఏమిటి స్వామి, నా పరిస్థితి ఏమిటి, నన్ను ఏం చేయమంటారు అని. అప్పుడు చెప్పారు,
విష్ణువు యొక్క కార్యములన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ఓ విష్ణుమాయాదేవి, నీవు చక్కగా ఇక్షుచాపాసి చక్రాబ్జ అంటే ఒక చేతిలో ఆ చెరుకు గడను, మరొక చేతిలో ఖడ్గమును, అలాగే చక్రమును, మరి ఒక చేతిలో పద్మమును కూడా ధరించి విష్ణు అంటే లక్ష్మీ స్వరూపిణిలాగా గోచరిస్తూ ఉన్నది ఆ విష్ణుమాయ. ఇప్పుడు స్వామివారు చెబుతారు, ఈ లోకంలో అందరూ కూడా నన్ను పూజించే వారందరూ కూడా నిన్ను పర్ణములతోటి క్షీరములతోటి వీటన్నిటితో పూజించి వారు అనుగ్రహాన్ని పొందుతారు. వారికి ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించడంలో నీ యోగదానము, నీ ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పారు. అందుకనే చూడండి, భగవంతుడు తనను అర్చించేటటువంటి వారిని తన మాయతోటి పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షను ఎదుర్కొని దాన్ని అధిగమించినటువంటి వారికి ఫలితాలను కూడా స్వామివారే ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫలితాలను మనం పొందాలి అంటే మొదట విష్ణుమాయను మనం ఎదుర్కొనగలగాలి, ఆ విష్ణుమాయను అధిగమించగలగాలి, ఆమెను ఆశ్రయించగలగాలి. ఆ విధంగా స్వామివారు అందరి చేత కూడా పూజలు అందుకుంటావు అని ఆ విష్ణుమాయతో చెప్పి ఆమెను పంపించారు. ఆ తరువాత ఇలాగా 12 సంవత్సరముల పాటు కఠోరమైనటువంటి నియమ నిష్టలతోటి స్వామివారు తపస్సును చేశారు. ఏవం తపస్యతస్తస్య 12 శతాబ్దాగతాద్విజా. 12 సంవత్సరములు గడిచిపోయినాయి. 13వ సంవత్సరం వస్తోంది. మరి ఆ అశరీరవాణి 12 సంవత్సరములను పూర్తిగా గనక ఆ అమ్మవారిని గనక అర్చించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. మరి 12 సంవత్సరములు పూర్తయి 13వ సంవత్సరం వచ్చేసి ఇంకా 13వ సంవత్సరంలో కార్తీక మాసం శుక్లపక్షము పంచమీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రము ఆ శుభదినము రానే వచ్చినది. మరి ఇక్కడ చూడండి, 12 సంవత్సరములు తపస్సు చేయమని అశరీరవాణి స్వామివారికి బోధించింది. ఎందుకు అంటే ఒక ఆవృత్తి కాలములో ఒక ఆవృత్తి పూర్తవడానికి పరిపూర్ణమైనటువంటిది 12 అని చెబుతారు. ఎందుకంటే 12 సంవత్సరములు పుష్కర కాలము, అలాగే 12 మాసముల కనుక పూర్తయితే ఒక సంవత్సరం పూర్తవుతుంది. సూర్యుడు కూడా 12 రాసులలో కనుక భ్రమించినట్లయితే, సంక్రమించినట్లయితే కనుక ఆయనకు ఒక ఆవృత్తి పూర్తవుతుంది. ఈ విధంగా కాలానికి పరిపూర్ణమైనటువంటి కాలంగా చెప్పేది 12 అనేది చెబుతారు. అందుకనే మహావిష్ణువు కూడా 12 సంవత్సరములు అమ్మవారి గురించి తపస్సు చేశాడు. అంతేకాదు ద్వాదశాదిత్యులు 12 మంది అని చెబుతారు. ఇక్కడ చూడండి, పద్మసరోవరంలో ఉంచినటువంటి పద్మములు సామాన్యమైనటువంటి పద్మములు కాదు. ఆకాశగంగ నుండి, ఆ స్వర్గము నుండి తెచ్చినటువంటి సువర్ణ కమలములు. మరి ఆ సువర్ణ కమలములు వికసించాలి అంటే ఒక సూర్యుడు చాలడు, ద్వాదశాదిత్యులు కూడా కావాలి. ఆ విధంగా ద్వాదశాదిత్యులకు ప్రతీకగా 12 సంవత్సరముల పాటు ఆ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి కఠోరమైనటువంటి నియమనిష్టలతోటి తపస్సు చేసి ఆమెను పూజించారట. అలా పూజిస్తే తతత్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మైత్ర సంజ్ఞకే. ఇంకా శుభతరుణం రానే వచ్చింది. 13వ సంవత్సరంలో కార్తీక మాసం శుక్లపక్షము పంచమీ తిథి శుక్రవారము నాడు మైత్ర సంజ్ఞకమైనటువంటి ముహూర్తములో ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఆ సమయంలో ప్రసన్నమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి, చల్లనైనటువంటి ఆ మలయ మారుతం వీస్తూ ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదులలోనూ సరస్సులలోనూ కూడా నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అన్ని పుష్పములు పుష్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శంఖధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అలాగా అందరికీ కూడా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతటికీ కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నది. అందరూ కూడా అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు కానీ అందరికీ ఒక ఆనందం అనేది కలుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మైత్ర సంజ్ఞకే వపుః పుణ్యా సుఖావాత ఉత్తరాషాఢ తారకే ప్రసన్నం సలిలం సర్వం త్రైలోక్యాంతర్గతం ద్విజ సుప్రభో భానుమానాసీత్ ప్రసన్నాని మనాంసి చ. సూర్యుడికి ఎటువంటి అడ్డు లేకుండా కూడా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు.
అటువంటి సందర్భంలో బాలభాను సహస్రాభ సువర్ణ సదృశవి తతః పద్మసరో మధ్యే తేజో రాశి మహానభూత్. ఆ సందర్భంలో మైత్ర సంజ్ఞకమైన ముహూర్తము అంటే ఉదయకాలం నుండి 3వ ముహూర్తాన్ని మైత్ర ముహూర్తము అని అంటారట. అటువంటి ఆ శుభప్రదమైనటువంటి ముహూర్తంలో పంచమి తిథి రోజున శుక్రవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ పద్మ సరస్సు నుండి ఒక దివ్యమైనటువంటి దైదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి తేజో రాశి ఉద్భవించిందిట. ఎవరా తేజోరాశి అంటే అక్కడ చూడండి చెబుతున్నారు. ఎలా ఉంది ఆ తేజోరాశి అంటే బాలభాను సహస్రాభ, ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల యొక్క తేజస్సులాగా ఉన్నది. బంగారు వర్ణముతోటి ప్రకాశిస్తూ ఉన్నది ఆ తేజోరాశి. ఆ పద్మ సరోవరం నుండి ఉద్భవిస్తూ ఉన్నది. మరి ఆ తేజోరాశిలో ఎవరు ఉన్నారు అంటే తన్మధ్యే కాంచనై పద్మై నిర్మితో రథ ఉత్తమ. ఆ తేజోరాశి యందు స్వర్ణ కమలముల చేత నిర్మించబడినటువంటి ఒక రథము ఆవిర్భవించిందిట. ఆ రథమంతా కూడా స్వర్ణ కమలములతో ఉన్నది. రథ చక్రములు కూడా స్వర్ణ కమలములతోటే ఉన్నాయి, తామర పూలతోటే ఉన్నాయి. అటువంటి సువర్ణ ఖచ్చితమైన దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి రథము ఒకటి ఉద్భవించిందిట ఆ పద్మ సరస్సులోంచి. ఆ రథానికి 4 ఏనుగులు అంటే 4 దంతములు కలిగినటువంటి 4 ఏనుగులు ఆ రథానికి కట్టబడి ఉన్నాయిట. ఆ ఏనుగుల యొక్క తండముల యందు కూడా పద్మములు వికసించి ఉన్నాయిట. ఆ విధంగా ఆ రథం ఉద్భవించింది. ఆ రథము యొక్క మధ్య భాగంలో ఒక సహస్రదళ కమలము పెద్ద పద్మం అనేది ఉన్నది. ఆ పద్మము యందు పద్మాసనిగా పద్మాసనంలో ఉండి తన 2 చేతులలోనూ కూడా 2 కమలములను ధరించి ప్రసన్నమైనటువంటి ముఖ వర్చస్సుతోటి పీతాంబరములను ధరించి అనంతరత్ర ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతో వివిధాలంకార విభూషితయ్యి అనేక అలంకారములు కలిగినటువంటి ఒక 16 సంవత్సరములు కలిగిన కన్యామణి ఒక ఆమె ఆవిర్భవించారట. ఇప్పుడు చూడండి, ఆ పద్మ సరస్సు నుండి మొదట తేజోరాశి, ఆ తేజోరాశిలో ఒక సువర్ణ ఖచ్చితమైనటువంటి పద్మములతో నిర్మించబడినటువంటి రథము, ఆ రథము చుట్టూ కూడా 4 దంతములు కలిగిన 4 ఏనుగులు, ఆ రథము మధ్యలో ఒక పెద్ద సహస్ర దళములతో కూడినటువంటి ఒక కమలము, ఆ కమలము యొక్క కర్ణిక మధ్యలో ఆ సువర్ణ కమలములో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు. ఆమె పద్మాసని అయి ఉండి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాళయే పద్మదళాయతాక్షి అని చెప్పినట్లుగా ఆమె యొక్క నివాస స్థానము పద్మము అని చెప్పడానికి ఇదే మనకు ప్రమాణము. ఈ విధంగా పద్మము యందు పద్మాసనిగా ఉండి అమ్మవారు 2 చేతులలో 2 కమలములను ధరించి ప్రసన్నమైనటువంటి ముఖముతోటి అమ్మవారు ఆవిర్భవించారట. తద్పద్మ కర్ణికా మధ్యే పద్మాసన సమన్విత పద్మహస్త పద్మనేత్రి రక్త పద్మపదద్వయా. ఇక్కడ అంతా కూడా పద్మమయంగా ఉన్నది. పద్మము అంటే తామర పువ్వు. ఎందుకు ప్రతిదానికి కూడా పద్మముతో పోలుస్తారు అంటే పద్మములో ఉన్నటువంటి సౌందర్యము, సౌగంధ్యము, సౌకుమార్యము, లావణ్యము ఇవన్నీ కూడా ఆ పద్మము యందు ఉంటాయి. కాబట్టి అమ్మవారు కూడా పద్మములాగా చక్కగా తేజోరాశిలా వెలుగొందుతూ ఉన్నది. సువర్ణ పద్మముకుళ అని ఇక్కడ పద్మహస్త పద్మనేత్రి, పద్మముల వంటి సుకుమారమైనటువంటి చేతులు, పద్మముల వంటి విశాలమైనటువంటి కన్నులు, పద్మముల వంటి ఎర్రనైనటువంటి పాదములు, అదేవిధంగా స్ఫేర పద్మ రజోగంధి ఉచ్ఛ్వాస సుముఖాంభుజ అని చెబుతూ వికసించినటువంటి కమలము నుండి వచ్చే సుగంధము, ఆ పుప్పొడితో కూడినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఇస్తూ అమ్మవారు ఆనందంగా వికసించినటువంటి కమలము వంటి ముఖ వర్చస్సుతోటి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారట. సంపల్లక్ష్మీ సమావాస విశాల నయనద్వయ. ఆమె యొక్క చూపులలో సకల సంపదలు కూడా తులతూగుతూ ఉన్నాయట. ఆమె యొక్క తన చూపుతోటే దయతోటే ఈ లోకమంతటికి కూడా సకల సంపదలను కూడా ఒసగుతూ ఉన్నారు అమ్మవారు. మరి ఆ విధంగా అమ్మవారు ఆవిర్భవించేటప్పటికీ ఈ ప్రపంచమంతా కూడా దేవతలు, ఋషులు, మునులు, మానవులు అందరూ కూడా ఎంతో ఆనందంగా చూస్తూ ఉన్నారు. అంతేకాదు పరమాత్మ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవిర్భావం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు స్వామి.
అయితే అమ్మవారు ఆ విధంగా 16 సంవత్సరములు కలిగినటువంటి కన్యామణిలాగా పద్మినిలాగా అమ్మవారు ఆవిర్భవించేటప్పటికీ స్వామివారు కూడా ఒకంత దిగ్భ్రాంతితోటి ఆశ్చర్యంతో అమ్మవారి యొక్క సౌందర్యానికి ముగ్ధుడైపోయి ఆ విధంగా చూస్తూ ఉండిపోయారట. అలాగ అమ్మవారు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ పద్మ సరోవరంలో అమ్మవారు ఆవిర్భవించారు. మరి ఉత్తరాషాఢ నక్షత్రంలోనే ఆవిర్భవించడానికి కారణం ఏంటి? దానికి ఏమన్నా విశేషం ఉన్నదా? ఆ నక్షత్రంలో ఉద్భవించినటువంటి వారు వారి యొక్క లక్షణములు ఏమన్నా ప్రత్యేకంగా ఉంటాయా అని అంటే దానికి చెబుతున్నారు శాస్త్రంలో. దాతా దయావాన్ విజయీ వినీత సత్కర్మచేత విభవై సమేత కాంతా సుతావాప్త సుఖోనితాంతం వైశ్వే శువేశ పురుషో మనీషీం అని చెప్పినట్లుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే కనుక వారి యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అంటే మంచి దానగుణాన్ని కలిగి ఉంటారు. దానగుణము, దయాగుణము, అదేవిధంగా ఏ కార్యాన్ని ప్రారంభించినప్పటికీ కూడా విజయశీలురుగా ఉంటారు. అదేవిధంగా వినయాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే సత్కర్మాచరణ ఆచరించడం యందు వారెప్పుడు కూడా నిరతులై ఉంటారు. అలాగే భర్త యొక్క అదేవిధంగా పురుషులైతే కనుక భార్య యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ అనురాగాన్ని పొందే విధంగా ఉంటారు. అదేవిధంగా సత్సంతానాన్ని పొంది ఆ సంతానము కూడా లోకోపకారకమైనటువంటి వారుగా ఉంటారుట. ఈ విధంగా ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించి అమ్మవారి యొక్క సత్సంతానము అంటే మనందరము కూడా అమ్మవారి యొక్క సత్సంతానమే. మరి అటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సుగుణములన్నీ కూడా చేకూరుతాయి అని అంటే ఆ సుగుణములన్నింటితో ఈ లోకమనంతటినీ కూడా సంరక్షించడం కోసమని అమ్మవారు ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి భక్తులందరికీ ఈ గుణములన్నింటినీ కూడా ఆపాదించడం కోసమని అమ్మ ఆ విధంగా ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారుట. దాతా దయావాన్ విజయీ వినీత సత్కర్మచేత విభవై సమేత కాంతా సుతావాప్త సుఖోనితాంతం వైశ్వేషు వేష పురుషో మనీషి అన్నట్లుగా ఈ విధంగా అమ్మవారు ఆవిర్భవించి ఆ గుణములన్నింటినీ కూడా భక్తులందరి యందు కూడా ఆపాదించి అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ, ఇందాక చెప్పుకున్నాం రత్నములన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడు రత్నాకరుడు సముద్రుడు. మరి క్షీరసాగర కన్యకైనటువంటి అమ్మవారికి రత్నములకు మణిమాణిక్యములకు లోటేముంటుంది? అందుకనే అనేక రత్నములు పతకబడినటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి ఆభరణములను ధరించి ఉన్నారట అమ్మవారు. అంతేకాదు ఆముక్త ముక్త మకుట కటకాంగద కంకణ, ఆమె చేతికి ఉన్నటువంటి కంకణములు సువర్ణ కంకణములు, అదేవిధంగా వాటికి ముత్యములు పొదిగి ఉన్నాయట. ముత్యములు అంటే మనస్సును శాంతపరిచేవి, మనస్సుకు ప్రశాంతతను చేకూర్చేవి ముత్యములు. అటువంటి ముత్యమును తన చేతికి ధరించి తనను ఆశ్రయించినటువంటి వారిని ఆ అభయముద్రతోటి వరదముద్రతోటి అనుగ్రహించడానికి అమ్మవారు ఆ విధంగా ఆవిర్భవించి మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష్య సాదరం కల్హారమాల మాదాయ యక్ష కర్దమలేపనాం. చిరునవ్వు చిరుమందహాసము చేస్తూ విలాసంగా అమ్మవారు ఆ పద్మము యందు ఆ సువర్ణ రథంలో ఉన్నటువంటి సహస్రదళ పద్మములోనే అమ్మవారు వీక్షిస్తూ స్వామిని చూస్తూ ఉన్నారు, స్వామిని చేరుకోవాలని. ఆమె ఎలా ఉన్నారు అంటే ఆమె చేతిలో తులసి మొదలైనటువంటి అలాగే పద్మములు కలహారములు మొదలైనటువంటి సమస్తమైనటువంటి అంటే ఆ పద్మ సరోవరం దగ్గర ఉన్నటువంటి మంచి దేవజాతి పుష్పములన్నిటితో కూర్చబడినటువంటి మాలను ఆమె చేతిలో పట్టుకుని ఉన్నారట. అలా ఆ మాలను చేతిలో పట్టుకుని ఆ రథము నుండే స్వామివారిని వీక్షిస్తూ ఉన్నారు అమ్మవారు. కల్హారమాల మాదాయ యక్ష కర్దమలేపనాం సుగంధి తులసీదూర్వ మధుక కమలోత్పలాం స్థిరా పద్మరథే దేవి దేవం వీక్ష్య చతుర్భుజం. ఈ విధంగా అమ్మవారు స్వామిని చేరుకోవటానికి సంసిద్ధమయ్యి మాలను తన చేతిలో ధరించి ఉండి, అంటే స్వయంవరంలో కనుక వరుణ్ణి వరించేటటువంటి కన్యామణి ఏ విధంగా అయితే మాలను ధరించి ఉంటుందో అదేవిధంగా ఆ పద్మము నుండి ఆవిర్భవించినటువంటి ఆ సువర్ణ ఖచ్చితమైనటువంటి రథంలో ఉన్న
మహాలక్ష్మి అమ్మవారు కూడా తన చేతిలో అనేక పుష్పములతో కూర్చబడినటువంటి మాలను ధరించి మహావిష్ణువునే వీక్షిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, కృష్ణావతారంలో స్వామివారు రథంలో వచ్చి క్రింది ఉన్నటువంటి రుక్మిణీదేవిని తన రథంలోకి తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, అమ్మవారు రథంలో సువర్ణఖచితమైనటువంటి పద్మమయమైనటువంటి రథంలో వచ్చారు. స్వామివారు ఆ పద్మసరోవరం యొక్క ఆ ఒడ్డున నుంచుని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈ రథములోంచి తన క్రీగంటి చూపులతోటి చిరుమందహాసము చేస్తూ అమ్మవారు మాలను ధరించి స్వామివారిని వీక్షిస్తూ ఉంటే స్వామి ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మవారు స్వామి దగ్గరకు వెళ్ళి ఆ స్వామివారి యొక్క మెడలో ఆ వరమాలను వేసి ఆయనను ఎలా చేరుకున్నారు, ఆ తరువాత దేవతలందరూ కూడా ఏ విధంగా అమ్మవారిని స్వామివారిని కీర్తించి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందారు అనే విషయాన్ని రేపటి కథాశ్రవణంలో మనందరము కూడా తెలుసుకుందాము. మరి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు వచ్చి స్వామివారిని అమ్మవారిని కూడా కీర్తించారు. అదేవిధంగా మనము కూడా ఆ బ్రహ్మగారు చేసినటువంటి విష్ణు స్తోత్రాన్ని పఠించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలమవుదాము. బ్రహ్మకృత విష్ణు స్తోత్రము పలికిస్తాము. అందరూ కూడా పలకటానికి ప్రయత్నం చెయ్యండి. బ్రహ్మకృత విష్ణు స్తోత్రం. కారణం కారణస్యాపి, అయ్యానండి, కారణం కారణస్యాపి తస్య కారణ కారణం తత్కారణానాం హేతుం తం ప్రణతాస్మా పరేశ్వరం భోక్తారం భోగ్యభూతంచ స్రష్టారం సృజ్యమేవ చ కార్యకర్తృ స్వరూపం తం ప్రణతాస్మా పరం పదం విశుద్ధ బోధవన్నిత్యం అజం అక్షయం అవ్యయం అవ్యక్తం అవికారం యత్ తద్విష్ణోః పరమం పదం న స్థూలం న చ సూక్ష్మం యత్ న విశేషణ గోచరం తత్పదం పరమం విష్ణోః ప్రణమామః సదామలం యస్య అయుత అయుతాంశ అంశే విశ్వశక్తి ఇయం స్థితా పరబ్రహ్మ స్వరూపం యత్ ప్రణమామః తమవ్యయం యద్యోగినః సదోద్యుక్తాః పుణ్యపాప క్షయే క్షయం పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణోః పరమం పదం యన్నదేవా న మునయో న చాహం న చ శంకరః జానంతి పరమేశస్య తద్విష్ణోః పరమం పదం శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః భవంతి అభూతపూర్వస్య తద్విష్ణోః పరమం పదం సర్వేష సర్వభూతాత్మన్ సర్వాశ్రయ అచ్యుత ప్రసీద విష్ణో భక్తానాం వ్రజనో దృష్టిగోచరం ఇతి బ్రహ్మకృత విష్ణు స్తోత్రం.
మహావిష్ణువుని మనం చక్కగా స్తుతించాము. బ్రహ్మగారు స్తుతించినట్లుగా మనం కూడా మహావిష్ణువుని స్తుతించాము. మరి ఆ మహావిష్ణువు యొక్క హృదయంలో నిత్య నివాసనిగా ఉండే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు ఉండాలి. ఇందాకే చెప్పుకున్నాము, మనకు సౌభాగ్యము భాగ్యము కలగాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు భాగ్యం కలుగుతుంది. కాబట్టి స్వామి హృదయంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క హృదయంలో భక్తులమైనటువంటి మనందరికీ కూడా స్థానం అనేది ఉండాలి. ఆమె మనల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని మనం ఇప్పుడు పఠిద్దాము. అథ లక్ష్మీ హృదయ స్తోత్రం అంబా త్వద్వత్స వాక్యాని సూక్తాని యాని చ తాని స్వీకురు సర్వజ్ఞే దయాళుత్వేన సాదరం భవతీం శరణం గత్వా కృతార్థాస్యుః పురాతనాః ఇతి సంచింత్య మనసా త్వామహం శరణం వ్రజే అనంతాః నిత్యసుఖినః త్వద్భక్తాః త్వత్పరాయణాః ఇతి వేద ప్రమాణాద్ధి దేవి త్వాం శరణం వ్రజే తవ ప్రతిజ్ఞా మద్భక్తా ననస్యంతి ఇత్యపి క్వచిత్ ఇతి సంచింత్య ప్రాణాన్ సంధారయామి అహం త్వదధీనః అహం మాతః త్వత్కృపా మయి విద్యతే యావత్ సంపూర్ణ కామస్యాం తావద్దేహి దయానిధే క్షణమాత్రం న శక్నోమి జీవితుం త్వత్కృపాం వినా న జీవంతీహ జలజా జలం త్యక్త్వా జలగ్రహః యథా హి పుత్ర వాత్సల్యాత్ జననీ ప్రసృత స్తనీ వత్సం త్వరితం ఆగత్య సంప్రీణయతి వత్సలా యది స్యాత్ తవ పుత్రోహం మాతా త్వం యది మామకి దయా పయోధర స్తన్య సుధాభిః అభిషించ మాం మృగ్యో నగుణ లేశోపి మయి దోషైక మందిరే పాంశూనాం వృష్టి బిందూనాం దోషాణాంచ న మే మితిః పాపినాం అహం ఏకాగ్రః దయాళూనాం త్వమగ్రణీః దయనీయః మదన్యోస్తి తవ కోత్ర జగత్రయే విధినాహం న సృష్టశ్చేత్ న స్యాత్ తవ దయాళుతా ఆమయో వా న సృష్టశ్చేత్ ఔషధస్య వృధోదయః కృపా మదగ్రజ కిం తే అహం కిం వా తదగ్రజః విచార్య దేహి మే విత్తం
చిత్తం తవ దేవి తమ దేవి దయానిధే దయానిధే మాతాపితా మాతాపితా త్వం త్వం గురుః గురుః సద్గతిః సద్గతిః శ్రీః శ్రీః త్వమేవ త్వమేవ సంజీవన సంజీవన హేతుభూత హేతుభూత అన్యం నమన్యే అన్యం నమన్యే జగదేకనాథే జగదేకనాథే త్వమేవ సర్వం త్వమేవ సర్వం మమ దేవి సత్యే మమ దేవి సత్వే ఆద్యాదిలక్ష్మీ ఆద్యాదిలక్ష్మీ భవ సుప్రసన్న భవ సుప్రసన్న విశుద్ధ విజ్ఞాన విశుద్ధ విజ్ఞాన సుఖైకదోగ్ధ్రీ సుఖైకదోగ్రీ అజ్ఞానహంత్రీ అజ్ఞానహంత్రీ త్రిగుణాతిరిక్త త్రిగుణాతిరిక్త ప్రజ్ఞాననేత్రీ ప్రజ్ఞాననేత్రీ భవ భవ సుప్రసన్న సుప్రసన్న అశేషవాగ్జాడ్య అశేషవాగ్యాద్య మలాపహంత్రీ మలాపహంత్రీ నవం 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 స్పష్ట స్పష్ట సువాక్ సువాక్ ప్రదాయిని ప్రదాయిని మమేహ మమేహ జిహ్వాగ్ర జిహ్వాగ్ర సురంగనర్తకి సురంగనర్తకి భవ ప్రసన్న భవ ప్రసన్న వదనే చ వదనే చ మే శ్రీ మే శ్రీ సమస్త సంపత్సు సమస్త సంపత్సు విరాజమాన విరాజమాన సమస్త సమస్త తేజస్సు తేజస్సు విభాసమాన విభాసమాన విష్ణు ప్రియే విష్ణు ప్రియే త్వం త్వం భవ భవ దీప్యమాన దీప్యమాన వాగ్దేవత వాగ్దేవత మే నయనే మే నయనే ప్రసన్న ప్రసన్న ఇతి ఇతి శ్రీ శ్రీ లక్ష్మీ హృదయ లక్ష్మీ హృదయ స్తోత్రే స్తోత్రే షోడశ శ్లోకా షోడశ శ్లోకా. ఈ స్తోత్రంలో చూడండి అమ్మవారిని కీర్తిస్తూ భక్తులు ఎలా అంటున్నారో దేవతలందరూ కూడా ఈ స్తోత్రాన్ని కనుక పఠించినట్టు ఇది అధర్వణ రహస్యంలో ఈ స్తోత్రం అనేది ఉన్నది. ఈ స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే ఇది పఠించిన వారికే కాకుండా వారి వంశంలో ఉన్నటువంటి రాబోయే తరాల వారికి కూడా దీని యొక్క ఫలితం అనేది ఉంటుంది అని చెప్పి మందభాగ్యో నజాయతే, ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి యొక్క వంశంలో మందభాగ్యుడు అనేవాడే ఉండడుట, అందరూ కూడా భాగ్యవంతులుగా వస్తారట. అదేవిధంగా ఇది శరణాగతి చెయ్యటానికి ఒక మార్గంగా ఉన్నటువంటి ఈ స్తోత్రము. ఏమిటి శరణాగతి అంటే, మనం ఎవరినైనా ఆశ్రయించినప్పుడు అయ్యా మేము చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళము, మేము చాలా బలవంతులము, మేము చాలా సంపన్నవంతులము, కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అంటే ఎవరూ మనకు సహాయం చేయరు. మరి ఎప్పుడు చేస్తారు అంటే, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎవరికైతే సహాయం చేస్తే అది ఉపయోగపడుతుందో అటువంటి వారికి సహాయం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా భక్తులు అమ్మవారిని ఆశ్రయిస్తూ, అమ్మా మేము చాలా పుణ్యాత్మలము, గొప్పవాళ్ళము, కాబట్టి మమ్మల్ని నువ్వు రక్షించు అని ప్రార్థించడం లేదు. మేము తెలిసి తెలియక అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటాము. పాపినామహం ఏకాగ్రహ దయాళూనాం త్వమగ్రణీహి, మేము చాలా తప్పులు చేసే ఉంటాము, అయినప్పటికీ కూడా అమ్మ మనస్సుతోటి నీవు మమ్మల్ని అనుగ్రహించి తీరాలి అని చెబుతూ చిన్న ఉదాహరణ కూడా చెబుతున్నారు. ఏమని అంటే, విధినాహం నసృష్టశ్చేత్ నస్యాత్తవ దయాళుత, నాబోటి వారిని కనుక నువ్వు అనుగ్రహించకపోతే నీ యొక్క దయ అనేది లోకానికి తెలియదు. పుణ్యాత్మని గొప్పవాడిని నువ్వు అనుగ్రహించావనుకో దాంట్లో నీ గొప్పతనం ఏముంది? అతి సామాన్యుడైనటువంటి వాడిని, తెలిసి తెలియక పాపములు చేసినటువంటి నన్ను గనక నువ్వు అనుగ్రహించినట్లయితే నీ గొప్పతనము, నీ దయాగుణము కూడా లోకమంతటికీ తెలుస్తుంది. మరి నువ్వు తప్పులు ఎందుకు చేశావురా అని అంటావేమో. మందు ఉందండి, మందు యొక్క ప్రభావము, దాని యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? రోగికి అది పని చేసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి అంటే అసలు రోగమే లేనప్పుడు మందు యొక్క అవసరమేనేది ఉండదు. కాబట్టి ఇటువంటి పాపాత్మలైనప్పటికీ కూడా సద్బుద్ధితో కనుక వారు పశ్చాత్తాపంతో ఆశ్రయించినట్లయితే వారిని నువ్వు తప్పనిసరిగా అనుగ్రహించి తీరాలి అమ్మా అని చెప్పి శరణాగతి చేస్తున్నటువంటి స్తోత్రం ఇది. అటువంటి స్తోత్రాన్ని పఠించినటువంటి మనందరము కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ
ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి ఈ స్తోత్ర పారాయణలో కానివ్వండి, ప్రవచనంలో ఏదైనా పొరపాట్లు కనుక జరిగి ఉంటే మన్నించమని స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. అందరము కలిసి అధక్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.